నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్య వైశ్యులకు అండగా ఉంటాం. అభినందన సభలో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ హామీ. మొదటి నెలలోనే పెన్షన్ పెంపు చారిత్రాత్మకం. సంబరాలు జరుపుకున్న ఎన్డీఏ కూటమి నాయకులు. సీనియర్ సిటిజన్లు, పెన్షనర్లు, ఖాతాదారుల కలయికే శ్రీరామచంద్ర గ్రూప్స్ చైర్మన్ బివి కృష్ణారావు స్పష్టం. ప్రజా సంక్షేమానికి కృషి చేసే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు. టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ వెల్లడి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి ఆర్యవైశ్యులు కృషి చేశారని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. కావున ఆర్యవైశ్యుల అభివృద్ధికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన హామీ ప్రకారం తమ విజయానికి కృషి చేసిన ఆర్యవైశ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఆర్యవైశ్యులకు తాము అండగా ఉంటామని తెలిపారు. కావున ఎటువంటి సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఆర్యవైశ్యులు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటూ సమాజంలో సేవా కార్యక్రమాలు కూడా చేయాలని కోరారు. అనంతరం మహంకాళి రామ్మోహన్ రావు మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన నామినేటెడ్ పదవుల్లో ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులతో పాటుగా పలువురు వ్యాపారస్తులు ఘనంగా సత్కరించారు. తొలుత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామ్మోహన్ రావు గారిని బెనిఫిషరీస్ మనం పెన్షన్స్ ఇవ్వబోతున్నాం. గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్స్ కంటే రెట్టింపు ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకుల్ని గుర్తుంచుకోండి. రేపు కాకపోతే మనకి ఏదైనా జిత్తు ఆర్యవైశ్యులు ఏదైతే మాటించారో ఎలక్షన్స్ ముందు మేమందరం కూడా కలిసికట్టుగా ఈసారి ఎన్డీఏకి సపోర్ట్ చేస్తాము, మీకు సపోర్ట్ చేస్తామని కలిసికట్టుగా ఉత్తరంగా మాటించారు. అదే మాటతో వాళ్ళు ఓటు చూపించి భారీ మెజార్టీతో గెలిపించారు. దానికి అందరూ కూడా నా యొక్క ధైర్యం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు, దాంట్లో ఆర్యవైశ్యులు ఉన్నారు. నేను ఎలక్షన్స్ ముందు ఏదైతే పాటించానో మీకు ఎటువంటి ఆటంకం లేకుండా మీ వ్యాపారాలకి, మీ ఫ్యామిలీస్ కి, మీ ఫ్రెండ్స్ తోటి అందరితో కూడా సరదాగా గడుపుకునేలాగా, వ్యాపారం చేసుకునేలాగా, అటు లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి, ఇంకే విషయంలో కానివ్వండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది మరొకసారి నా మాటలు చెప్తున్నాను. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా లోకల్ నాయకులను సంప్రదించవచ్చు.
ఆ స్వేచ్ఛ స్వాతంత్రం మీకు ఉంది. వారి విధంగా కూడా మీకు పరిష్కారాలు చూపిస్తారు. ఒకరు లేకపోతే నాయకులు రావచ్చు. కానీ మేమందరం కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మీ ఆరోగ్యం అంతా కూడా మీ అండగా ఉన్నాము. మీకు ఎటువంటి ఆటంకం రాదు. హాయిగా మీరు మంచిగా వ్యాపారం చేసుకోండి, అభివృద్ధిలోకి రండి, నలుగురికి సాయం చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి సరదా గడపండి. ఆయన అమెరికాలో 11 ఏళ్ళు ఉద్యోగం చేసి ప్రజాసేవ నిమిత్తం అందరూ తన గురించి మన సేవ చేయడం గురించి వ్యర్థ చేయడం పోటీ చేసి మనందరి సహకారంతో ముఖ్యంగా మా ఆర్య వైద్య ప్రభుత్వ సహకారంతో ఎమ్మెల్యేగా విజయ్ ఉన్నారు. అవరే కోరికలే ఉన్నవంటే మా ఏమైనా చర్చని కోరికలు ఉంటే దయచేసి మమ్మల్ని గుర్తించి అలాగే మా ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి మాకు రావాల్సిన ఏమన్నా ఆపరేటర్ పోస్టులు ఉంటే ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే పెన్షన్లు పెంచడం అనేది దేశంలోని చారిత్రాత్మక అధ్యయనమని ఎన్డీఏ కూటమి నాయకులు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్డీఏ కూటమి క్యాంప్ కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొని టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అదేవిధంగా స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ నగదును ఒక్కసారిగా 1000 రూపాయలు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందన్నారు. రానున్న రోజుల్లో ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కరుటూరి రమాదేవి, తెల్లగారపు జ్యోతి, వలవల తాతాజీ, నాయకులు పెనుమర్తి రామ్కుమార్, పగడం సౌభాగ్యవతి, మారిశెట్టి బాలచిట్టెమ్మ, చింతల నాని, తూటికుంట రాము తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం బ్యాటరీ ఉన్నోళ్ళు తక్కువ తినండి. మరి ఈ రోజున జంగారెడ్డి పట్టణం అంతా కూడా పండగ వాతావరణంగా ఉంది. మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లో 4000 చేస్తాను, అలాగే వికలాంగులకు 6000 చేస్తాను, ఇంట్లో మంచాన్నే పడి ఉన్న వారికి 15000 చేస్తానని చెప్పి ఎలక్షన్ ముందు వాగ్దానం చేశాడు ఆయన. ఆ వాగ్దానం ప్రకారం టైం ప్రకారం అందరికీ కూడా 1వ తారీఖున ఈ పెన్షన్లు కూడా వస్తడం జరుగుతుంది. మరి పెన్షన్లు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందిస్తున్నారు. జంగారెడ్డిగూడెం క్యాంప్ కార్యాలయం దగ్గర మరి యొక్క కార్యక్రమాన్ని సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి పాలాభిషేకం కూడా చేపట్టడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం. ముఖ్యంగా మా జంగారెడ్డి పట్టణంలో నుండి 29 వార్డుల్లో సంక్రాంతి పండుగ ఎలా వస్తుందో అంతకంటే పెద్ద ఎత్తున చాలా ఆనందపడుతున్నారు వృద్ధులు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో అన్నట్టుగా 3000 నుంచి 4000 రూపాయలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఏప్రిల్ మే జూన్ 3 నెలలు కలిపి ఇది ఒక 3000, ఇది ఒక 4000, 7000 రూపాయలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదండి. ఈ రోజున చరిత్రలో ఒక మిగిలిపోయే రోజు. మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం
3000 పెన్షన్ 4000 చేయడం జరిగింది. అలాగే వికలాంగులకి 6000 చేయడం జరిగింది. అలాగే మంచం మీద ఉన్న వృద్ధులకి 5000 ఇచ్చే పెన్షన్ 15000 చేయడం అంటే నిజంగా ఇది ఒక చాలా ధైర్యంగా తీసుకున్న నిర్ణయం. ఏదైతే ఎలక్షన్ ముందు కూటమి ప్రభుత్వం మనకి వాగ్దానం చేసిందో పెన్షన్లు అన్నింటిని కూడా పెంచడం జరిగిందండి. వికలాంగుల పెన్షన్, మహిళల పెన్షన్, మరి ఒంటరి మహిళల పెన్షన్, అదే విధంగా డయాలసిస్ చేసిన వాళ్ళు అనేక విధాలైనటువంటి పెన్షన్లని డబుల్ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం అనే చెప్పాలి. మరి ఇదే విధంగా మరి కూటమి కలిసికట్టుగా పనిచేసి మరి ఈ యొక్క పార్టీని విజయవంతం చేయడం జరిగింది. మన పార్టీని మనం గెలిపించుకున్నాం. మరి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు బయటకు వచ్చి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది మనందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. అసలు పెన్షన్ అంటూ పెట్టింది 75 రూపాయల కాడి నుంచి తెలుగుదేశం గవర్నమెంట్ లో మన అన్న నందమూరి తారక రామారావు గారు ప్రారంభించారు. అప్పటి నుంచి మన చంద్రబాబు నాయుడు గారు 200 కాడి నుంచి 2000, ఇప్పుడు ప్రస్తుతం అయితే 4000, అలాగే గత ప్రభుత్వం ఇవ్వకుండా మానేవేసిన 3000 కలిపి 7000 ఇవ్వడం జరిగింది. ఈ రోజుని అది అంతా మా చేతుల మీద ఇప్పించడం మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ, అలాగే తీసుకున్న వితంతు, అలాగే ఒంటరి మహిళలు వీళ్ళంతా కూడా ఎంతో వాళ్ళ మొహాల్లో ఆనందం చూసినప్పుడు మాకు ఎంతో ఆనందం కలిగింది. సీనియర్ సిటిజన్లు, పెన్షనర్లు, ఖాతాదారుల కలయికే తమ సంస్థ అని శ్రీ రామచంద్ర గ్రూప్ సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు తెలిపారు. తమ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు అత్యంత నిబద్ధత కలిగిన సిబ్బంది తమకు ఉండటం తమ అదృష్టమని స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీరామచంద్ర మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ బ్రాహ్మణ పరిషత్ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కృష్ణారావు మాట్లాడుతూ శ్రీరామచంద్ర గ్రూప్ సంస్థలు స్థాపించి 32 సంవత్సరాలు పూర్తయిందన్నారు. ఈ నేపథ్యంలో ఖాతాదారుల డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచడం జరిగిందన్నారు. తమ సంస్థ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తమకు అత్యంత నిబద్ధత కలిగిన సిబ్బంది ఉన్నారని, రానున్న రోజుల్లో తమ ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరామచంద్ర అకాడమిక్ డైరెక్టర్ బి సత్యనారాయణ, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వివి జగదీష్ కుమార్, అడ్వైజర్ చిక్కాల సత్యనారాయణ, ఆడిటర్ గణేష్, ఏవో రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేరియేషన్ మూలన గత 32 సంవత్సరాలుగా మా వెన్నంటి మమ్మల్ని నడిపించి మాతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న, మా విజయాల్లో భాగస్వాములుగా ఉన్నటువంటి మా అభిమాన పాత్రులైన సీనియర్ సిటిజన్లు, పెన్షనర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సభ మా అన్నయ్య గారికి, చీఫ్ అడ్వైజర్ చిక్కా సత్యనారాయణ గారికి, సంస్థ కొత్తగా ఒక ఆడిటర్ గారిని నియమించడం జరిగింది. ఆడిటర్ గారైన గణేష్ గారికి, అలాగే జగదీష్ గారికి, ఏఓ గారికి, అలాగే సభకు వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత 32 సంవత్సరాల్లో ఇన్ని విజయాలకు కారణమైన మా స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. పూర్తి సెక్యూరిటీ విధానంతో రామచంద్ర వ్యవస్థలను అత్యంత క్రమశిక్షణతో నడుపుతూ జరుగుతుంది. అదేవిధంగా సీనియర్ సిటిజన్లు, పెన్షనర్స్ కోరిక మేరకు రామచంద్ర కొత్త వడ్డీ రేట్లను పెంచడం జరిగింది. 1 సంవత్సరానికి 11%, 3 yearsకి 12%, 6 years 40 డబల్ 12%. అలాగే ఒక ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా అమౌంట్ ఉండి 30 రోజులు డిపాజిట్ చేస్తే 9%, 30 వడ్డీ నెల రోజులు మా దగ్గర వేసి ఉంటే 30 వడ్డీ ఇష్టం జరుగుతుంది. అదే రూపాయి వడ్డీ అనేది ఇష్టం జరుగుతుంది. అదే మిగిలిన బ్యాంకులతో కంపేర్ చేస్తే మేము ఫుల్ టైం 365 రోజులు ఆదివారంతో సహా సేవలు అందించే అవకాశం మా మంచి స్టాఫ్ ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మేము ప్రత్యేక డెస్క్ మా ఏవో గారు కానీ, జగదీష్ గారికి కానీ మీరు ఫోన్ చేసి నాకు అమౌంట్ కావాలి సార్, మాకు ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి హెల్ప్ కావాలంటే ఒక ఆర్థిక అమౌంటే కాకుండా ఇతరత్ర అవసరాలకు కూడా సీనియర్ సిటిజన్లకి, పెన్షనర్లకి మేము సేవలు కొనసాగిస్తామని, మేము రామచంద్ర తరపున సేవకులమని, రామచంద్ర అనేది మీ అందరి సంస్థని, రామచంద్ర అనేది ఒక కుటుంబం అని, రామచంద్ర కుటుంబంలో పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లు, అలాగే మా కస్టమర్ దేవుళ్ళు అందరూ కూడా ఉన్నారని, వారికి సేవ చేయడమే మా లక్ష్యమని, మా స్టాఫ్ లక్ష్యమని, ఆ లక్ష్య సాధన కోసం మేము అహర్నిశలు కృషి చేస్తామని, ఒక తపనతో, ఒక నిబద్ధతతో, ఒక నియమావళితో, ఒక క్రమశిక్షణతో రామచంద్ర సేవలు కొనసాగిస్తామని.
ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజా సంక్షేమానికి కృషి చేసే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 5వ వార్డు సచివాలయం పరిధిలో సోమవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా తొలుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం సిబ్బందితో కలిసి నాయకులు నేరుగా లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు షేక్ నజీర్, బొబ్బర రాజుపాల్ కుమార్, పాతూరి అంబేద్కర్లతో కలిసి కిషోర్ మీడియాతో మాట్లాడారు. 5వ సచివాలయం పరిధిలోని 12, 13, 14 వార్డులలో 432 మంది పెన్షన్దారులు ఉన్నారని, వీరికి 29,87,000 రూపాయల నగదు అందజేశామని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్ను 1,000 రూపాయలకు పెంచిన ఘనత తమ పార్టీ అధినేత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఇదే విధంగా రానున్న రోజుల్లో ప్రజా సంక్షేమానికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మండవ లక్ష్మణరావు, షేక్ పీరు, చెరుకూరి శ్రీధర్, మీనా శ్రీను, గెడ సుబ్రహ్మణ్యం, పాకనాటి అంజిబాబు, ఎర్ని రాంబాబు, జోగి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కిషోర్ గారు కనబడతలే. వీడియో కూడా ఈ రోజు 12, 13, 14 వార్డులకి సంబంధించి సచివాలయం దగ్గర పెన్షన్ల కార్యక్రమం జరుగుతుందండి. అన్నమాట ప్రకారం చంద్రబాబు నాయుడు 3,000 నుంచి 4,000 పెన్షన్ పెంచాడండి. ఈ పెన్షన్ ఏదైనా కూడా పెన్షన్ స్కీమ్ అనేది తెలుగుదేశం మొదలెట్టిందండి. 1983లో 35 రూపాయలు అన్న ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశాడు పెన్షన్ స్కీము. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కి దాన్ని 35 రూపాయలని 75 రూపాయలు చేసినాడు పెన్షన్. ఆ 70 రూపాయల పెన్షన్ ని మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఎక్కి దాన్ని 200 పెంచడానికి 6 సంవత్సరాలు చేశాడండి. మళ్ళీ 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత దాన్ని ఇమీడియట్ గా 200 నుంచి 1,000 రూపాయలు పెంచాడండి. 1,000 రూపాయలని మళ్ళీ 2,000 రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు గారు పెంచారు. అదే 2014-19 సంవత్సరంలో కాలంలో. తర్వాత 2019 నుంచి మళ్ళీ జగన్ గారు ఎక్కిన తర్వాత దాన్ని 1,000 రూపాయలు పెంచడానికి మళ్ళీ 5 సంవత్సరాలు చేశాడు. 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎక్కిన వెంటనే అన్నమాట ప్రకారం 1,000 రూపాయలని మళ్ళీ 1,000 రూపాయలు పెంచి 3,000 4,000 పెన్షన్ చేశాడండి. మళ్ళీ అన్నమాట ప్రకారం ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో కలిపి 3 నెలల్లో ప్లస్ ఈ 4,000 జూలై 1న 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు. ఇది చారిత్రాత్మక ఘట్టం అండి. ఇలాంటి పెన్షన్ ఇస్తాం కూడా. ఇలాంటి సందర్భం ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగలేదండి. ఇలాగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పేదల పక్షపాతిగా ఉంటాడండి. చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు అండి. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 4,000 రూపాయలు ఇస్తానన్న మాట ప్రకారం ఇవాళ మేనిఫెస్టోలో పెట్టిన మాట ప్రకారం ఇస్తున్నారు. మరి అవ్వాతాతలు కూడా నుండు 100 ఏళ్లు ఆరోగ్యాలతో చంద్రబాబు నాయుడు గారు జీవించాలని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళు కోరుకుంటున్నారు. మరి వాళ్ళ ముఖం ఆనందం చూస్తుంటే మాకు 5 సంవత్సరాలు కూడా అన్ని హామీలు కూడా నెరవేర్చే దిశగా మేము అడుగులు వేస్తున్నాం. మరి అందరూ కూడా ఆయనకి అండగా నిలబడి ఈ యొక్క కార్యక్రమాలు పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ ఇచ్చిన మాట ప్రకారం జూన్ 12న పదవి ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6 పథకాలు అమలు చేయడానికి స్టార్ట్ చేశారు. ఇక నుంచి ప్రతి నెల కూడా 4,000 పెన్షన్ ఏప్రిల్ నెలలో స్టార్ట్ అయింది. అవన్నీ కలిపి మీరు వచ్చారు. ఏదైతే మీకు హామీ ఇచ్చారో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు నాంది అన్న నందమూరి తారక రామారావు గారు అయితే అభివృద్ధికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసేవాడు చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి, సంక్షేమం 2 కలిపి ఈ 2024 స్టార్ట్ అవుతుంది. ఈరోజు 13, 14, 15 వార్డుల్లో మొదలుపెట్టినటువంటి ఈ పెన్షన్ కార్యక్రమాలకి అత్యధికంగా మరి అవ్వలు, తాతలు మరి ఎంతో మంది ఆనందం వాళ్ళ కళ్ళల్లో చూస్తున్నటువంటి ఆనందం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం, అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాం. వారు చంద్రబాబు నాయుడు గారు
ఇచ్చినటువంటి మాట ప్రకారం వారు మాకు ఇస్తానన్నటువంటి పెన్షన్ పెంచి మరి ఈవేళ 7,000 రూపాయలు వారి చేతుల్లో పెడుతుంటే వారి ఆనందం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821 225370, 8500409415 and 9542329490. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై ది ఫార్చ్యూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి.